వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయింది. అలాగే అన్నము. ఈరోజు బీరకాయ ఫ్రై చేస్తున్నాను. బీరకాయ ఫ్రై చాలా మంచిది, హెల్దీ ఫుడ్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే నేను ఫ్రై చేస్తున్నానుగా మొత్తం వాటర్ తెలిపోతుంది. కానీ ఎప్పుడు చేసుకున్నానండి, కొంచెం వేసుకుంటే బోడంత అన్నం కలుస్తుంది. ఇవాళ బుక్స్ అండి, పిల్లలు స్కూల్ తెరిసారంటే బుక్స్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, పెన్సిళ్ళు, పెన్నులు, బాక్సులు, అవి కావాలి ఈ కావాలి, ఇంక ఇవే సరిపోతుంది. వీళ్ళ స్కూల్ తీయకముందేమో వీళ్ళతో గొడవ, స్కూల్ తీసిన కానించేమో స్కూల్ డ్రెస్సులు, షూలు, బుక్స్, బ్యాగ్లు, ఇవే ఇంతవరకు ఇదే పని సరిపోతుంది. 2 months పడుతుందండి ఇంచుమించు అన్నీ సెట్ చేయడానికి. ఇది షెల్ఫ్ చేయడం చదవడం ఏమో కానీ వీళ్ళ బుక్స్కి పడేస్తుంటే అన్నీ ఏరుకురావడం పెట్టడం, ఇదే పని సరిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ సరిచేసిన తర్వాత మళ్ళీ స్కూల్ బుక్స్ ఇస్తారు కదా, వాటికి అట్టలు వేయడం, నేమ్స్ కార్డులు రాయడం, బ్యాగ్లో సదరడం. కొన్ని బుక్స్ ఇంటికాడ పెట్టేస్తారు, కొన్ని బుక్స్ బ్యాగ్లో పెట్టి చదువుకోండి. ససీలో బుక్స్ ఇచ్చారండి ఈరోజు. మళ్ళీ వీటికి అట్టలు అవి వేసి రెడీ చేయాలి. మీ పనులన్నీ, ఇలాంటి పనులన్నీ అయిపోయినాయండి. అయిపోతే కనుక నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఆకలేసేస్తుందండి వాళ్ళ త్వరగా. అమ్మయ్య, అన్నం ఆవకాయ అండి. వర్షం వస్తుంటే ఆవకాయ అన్నం వేసుకుని వేడివేడి అన్నంలో ఇలా అలా కలుపుకొని కొంచెం మెతుకు నొక్కకుండా పైపైన అలా నోట్లో పెట్టుకుంటే ఆహా అద్భుతంగా అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుందండి ఆవకాయ. పట్టినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, పట్టిన తర్వాత ఇప్పటివరకు మాగిన తర్వాత ఇప్పుడు ఇంకో టేస్ట్ ఉంటుంది. అది వర్షం వస్తూ తింటుంటే మరో టేస్ట్ ఉంటుంది. అదే ఆవకాయ, కానీ తినే టైమింగ్ని బట్టి ఆ టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. దాంట్లో హాఫ్ బాయిల్ ఇంకా బాగుంటుంది.